పస్కా భోజనము చేయాలంటే అధిపతి మందిరములోనికి వెళ్ళకూడదు అనే ఆచారం ఉండడం వల్ల వారు మందిరము వెలుపలే ఉండి పిలాతుని కలవాలని నిశ్చయించుకున్నారు. ఇక ఆపై ఏమి జరిగిందో చూద్దామా? నమస్సులు. ఈ దోషి నిమిత్తమై పిలాతు ప్రభునకు ఫిర్యాదు చేయవచ్చు తిని కబురు తెలియజేయండి. చిత్తం ప్రభు. ప్రభువులకు ప్రణామములు. మీ కొరకు అన్నా కైఫాలు ప్రజలతో వచ్చి ఉన్నారు. మీ దర్శనం కొరకు వేచి ఉన్నారు ప్రభు. సరే, వచ్చి చుంటిని పద. శ్రీ 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 రోమా ప్రతినిధి పిలాతు ప్రభువులు వేచేయుచున్నారహో. పిలాతు ప్రభువులు వేచేయుచున్నారు. ప్రధానాచార్యుల వారు ఇతనిని ఏ నేరంపై ఇచ్చటికి తీసుకొని వచ్చి తిరిగి ఇతడు ఏ నేరము చేయనిచో మీ వద్దకు వచ్చడి వారము కాము. మోసే ధర్మశాస్త్రాన్ని వక్ర భాషను చెబుతూ తానే దైవ కుమారుడని, తనను నమ్మిన వారికి మోక్షము లభించునని ఈ అమాయకులైన ప్రజలను పెడదారి పట్టిస్తున్న ఈ దొంగ స్వామికి మరణదండన విధించాలి ప్రభు. అయినచో నా వద్దకు ఎందుకు తీసుకొచ్చి తిరిగి? మీ చట్ట ప్రకారం మీరే విచారించవచ్చు కదా. మాకెవరికి మరణదండన విధించే అధికారం లేదు. అందుకే మీ వద్దకు వచ్చి తిని. మరణశిక్ష గురించా? సరే, విచారించి చూచలను. ఆశీనులు కానీ సేనాని యేసుని తీసుకొని రాము. చిత్తం ప్రభు. నీవే అడుగుచున్నావా, లేక నీకెవరైనా చెప్పుతీరా? నేను యూదుడని అనుకుంటున్నావా ఏంటి?